పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర పరిస్థితి ఏంటో ఒకసారి గమనిద్దాం. ఆయన తరపు ప్రజా ప్రతినిధులపై ఇప్పటికే వేటు పడడంతో ఆయన వర్గం డిఫెన్స్ లో పడిపోయింది. మరి తాజా అప్డేట్స్ ని మా ప్రతినిధి సత్య పన్నీర్ సెల్వం నివాసం నుంచి అందిస్తారు. సత్య, ఓవర్ టు యు. దీప్తి, సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, దాన్ని బట్టి మీకే అర్థమవుతోంది. కరెక్ట్గా ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టేయచ్చు. కరెక్ట్గా 10 మంది పోలీసులు ఉన్నారు. ఒక గంట క్రితం వరకు ఇక్కడ పోలీసింగ్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, దీన్ని బట్టే అర్థమవుతోంది. సో గవర్నమెంట్ పన్నీర్ సెల్వానికి ఇచ్చిన సెక్యూరిటీని వెనక్కి తీసుకుంటుందా అన్న అనుమానం కలక్కపోదు. కేవలం ఒకే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా హోంగార్డు స్థాయి సెక్యూరిటీ గార్డ్, ఇంతే. సో గేట్ దగ్గర ఇంతే ఉంది, లోపల కూడా 2 మినహా పెద్ద సెక్యూరిటీ లేదు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఓవైపు 5:30కి శశికళ వర్గానికి సంబంధించిన శాసనసభాపక్ష నేత పళనిస్వామికి గవర్నర్ అపాయింట్మెంట్ దొరికింది. గవర్నర్ అపాయింట్మెంట్ మాకు కూడా కావాలి అని వీళ్ళు చేసిన అభ్యర్థిని గవర్నర్ ఇంతవరకు కన్సిడర్ చేయలేదు. సో వన్స్ పళనిస్వామితో మీటింగ్ అయిన తర్వాత వీళ్ళకి కాల్ వస్తుందా, లేకపోతే అసలు వీళ్ళకి కాల్ రాదా? వీళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్ ప్రకారం, వీళ్ళకి ఉన్న స్టాండ్స్ ప్రకారం గవర్నర్ వీళ్ళని పిలిచే అవకాశమే లేదా? దీనికి సంబంధించి తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర మద్దతుదారులు తగ్గుతున్నారు, పోలీసు తగ్గుతోంది, రాకపోకలు కూడా తగ్గిపోయాయి. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. రిజార్ట్స్లో ఉన్న ఎంపీలని బుజ్జగించి ఇటువైపు తిప్పుకోవడానికి పాండ్యరాజన్, ఎడ్యుకేషన్ మినిస్టర్ పాండ్యరాజన్తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నం మధ్యలోనే బెడిసికొట్టిన విషయం నాకు తెలిసిందే. జస్ట్ 2 minutes బ్యాకే ఆ వెహికల్స్ అన్నీ కూడా తిరిగి లోపలికి వచ్చేసాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. నెమ్మదిగా ఇక్కడి నుంచి ఇప్పటి వరకు మద్దతు పలికిన మద్దతుదారులు క్యాడర్ కూడా జారుకుంటున్నారా అన్న అనుమానం కలక్కపోవట్లేదు. అండ్ పోలీసింగ్ కూడా చాలా తక్కువ స్థాయిలో కనిపిస్తోంది. ట్రాఫిక్ చాలా క్లియర్గా ఉంది, రోడ్డు క్లియర్గా ఉంది. ఒక్కొక్క క్షణం పరిస్థితులను బట్టి క్యాడర్ కూడా చేయి జారిపోతుందా అన్న అనుమానం కలక్కపోవట్లేదు. సో పన్నీర్ సెల్వం. ఎస్, బ్యాక్ టు యూ సత్య. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ప్రస్తుతం మనం చూస్తున్నాం. మీరు చెప్తున్నట్టు సెక్యూరిటీ చాలా తగ్గింది. క్రమంగా వాహనాలు కూడా మళ్ళీ పన్నీర్ నివాసానికి చేరుకుంటున్న దృశ్యాలు కూడా ఇప్పుడు లైవ్లో మాకు కనిపిస్తున్నాయి. ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? పన్నీర్ వర్గంలో ఒక నిరాశ లాంటిది ఏమన్నా కనిపిస్తోందా? ఎస్, అబ్సల్యూట్లీ. ఎగ్జాక్ట్లీ నిరాశ నిస్పృహ అలుముకున్నాయని చెప్పొచ్చు దీప్తి. పాండ్యరాజన్ వెహికల్ తర్వాత ఇప్పుడు మీరు చూశారు లైవ్ విజువల్స్లో దాదాపు 7 వెహికల్స్ ఆయన అనుకరిస్తూ ఒక కాన్వాయ్ లాగా బయలుదేరిన వెహికల్స్ అన్నీ కూడా మద్దతుదారులు, క్యాడర్, అంతకుమించి వాళ్ళ పెద్ద నేతలు కాదు, వాళ్ళంతా కూడా వెనక్కి వచ్చేసిన పరిస్థితి. సో పోలీసులు ఇంతవరకు ఎవరిని పడితే వాళ్ళని అలౌ చేసిన వాళ్ళు ఇప్పుడు ఉన్న కొద్ది మంది ఎందుకు వస్తున్నారు, మీరు ఇక్కడ అవసరం ఏమిటని చెప్పి ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. కేవలం క్యాడర్ ఉండి ఎంపీ, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వెహికల్స్ని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. సో ఇతరులు ఎవరైనా మద్దతు తెలపడానికి వస్తే వాళ్ళు ఇక్కడ నుంచి బయట పార్క్ చేసుకుని రండి, లేకపోతే మీ ఐడెంటిటీ కార్డు చూపించండి, అప్పుడు మాత్రమే లోపలికి అలౌ చేస్తూ ఉంటున్నారు. సో పన్నీర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి దూరంగా గవర్నమెంట్ అడుగులు వేస్తోందా? గవర్నర్ నిర్ణయాన్ని బేస్ చేసుకుని ఆ దిశగా ఏమైనా మూవ్స్ ఉన్నాయా అన్న ఒక అనుమానం ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తుంటే అర్థమవుతోంది. సో పన్నీర్ సెల్వంకి కాల్ వస్తుందా లేదా అనేది కూడా ఒక మీమాంసగానే కనిపిస్తోంది. పళనిస్వామి అలాగే ఇతర 11 మంది మంత్రుల స్థాయి ఎమ్మెల్యేలతోటి అక్కడికి గవర్నర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో డెఫినెట్గా వాళ్ళే మద్దతు కోసం లేకపోతే ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేసే అవకాశాన్ని ఇవ్వడం కోసం సంబంధించిన పిలిపే అయి ఉంటుంది అన్న ఆలోచనలో ప్రస్తుతం పన్నీర్ వర్గం చాలా నిరాశ నిస్పృహలతో ఉంది. సో డిఎంకేకి అవకాశం ఉన్నారప్పుడు ఇంకా మనకు వచ్చే అవకాశం ఏ స్థాయిలో ఉందంటే దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. రాజ్భవన్లో గవర్నర్ యాజ్ పర్ స్టాటిస్టిక్స్, యాజ్ పర్ బుక్స్ ఒక రాజ్యాంగబద్ధంగానే పిలుపునివ్వాలి ఫ్లోర్ టెస్ట్ కన్నా ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ అదే ప్రామాణికంగా తీసుకుంటే పన్నీర్ సెల్వాన్ని ఫ్లోర్ టెస్ట్కి పిలవడానికి కానీ లేకపోతే మద్దతు నిరూపించుకోవడానికి ఏ కోణంలో అయినా సరే అనుమతిస్తారా అన్న ప్రశ్న తలెత్తక మానట్లేదు. సో దీన్ని బట్టి పన్నీర్ సెల్వం భవితవ్యం ఏమిటనేది ఇప్పుడు అర్థం కాని ప్రశ్నగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ సత్య. అది పన్నీర్ సెల్వం నివాసం దగ్గర మనకి కనిపిస్తున్న పరిస్థితి. ఈ మధ్యాహ్నం వరకు కూడా కిటకిటలాడిపోయిన పన్నీర్ సెల్వం నివాసం ఒక్కసారిగా జనం లేక నిరాశ నిస్పృహలతో చాలా నిస్పృహల్లో క్యాడర్ ఉన్నట్టు పన్నీర్ సెల్వం నివాసం దగ్గర సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతోంది. మరోవైపు పళనిస్వామికి గవర్నర్ అపాయింట్మెంట్ దొరికింది. ఈ సాయంత్రం 5:30 పళనిస్వామి వెళ్ళి గవర్నర్తో భేటీ కాబోతున్నారు. తనకున్న 128 మంది ఎమ్మెల్యేల మద్దతుని ఆయనకి చూపించబోతున్నారు. ఇందుకు సంబంధించి ఈ సాయంత్రం మీడియాతో కూడా మాట్లాడిన పళనిస్వామి తనకి శాసనసభాపక్ష నేతగా బాధ్యతలు శశికళ అప్పగించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తమకు గవర్నర్ అవకాశం ఇస్తే తమ బలాన్ని నిరూపించుకుంటామని, తనపై పెట్టిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తానని కూడా పళనిస్వామి మీడియాతో చెప్పారు. ఈ క్రమంలో వారంతా ఎదురు చూసిన అపాయింట్మెంట్ దొరికింది. సాయంత్రం 5:30 తనని వచ్చి కలవాల్సిందిగా గవర్నర్ నుంచి వారికి పిలుపొచ్చిన క్రమంలో పళనిస్వామి ఇప్పటికే రాజ్ భవన్కి బయలుదేరారు. మరి కాసేపట్లో ఆయన రాజ్ భవన్కి చేరుకోబోతున్నారు. 5:30 గవర్నర్తో భేటీ అయిన తర్వాత గవర్నర్ ఏం చెప్పబోతున్నారు, ఏం చెయ్యబోతున్నారు అన్నదే ఇప్పుడు ఈ రాజకీయ చదరంగంలో క్లైమాక్స్ సీన్గా మనకి కనిపిస్తోంది. ప్రీ క్లైమాక్స్ చాలా హాట్గా సాగింది. ఇక ఎపిసోడ్ అంతా క్లైమాక్స్కి చేరుకుంది. ఈ క్లైమాక్స్లో గవర్నర్ కోర్టులోనే బాల్ ఉంది. ఆయన తీసుకునే స్టెప్పే తమిళనాడు భవిష్యత్ రాజకీయాన్ని ఇప్పుడు నిర్దేశించే విధంగా మనకి కనిపిస్తోంది. దీంతో చెన్నైతో పాటు తమిళనాడు మొత్తం ఈ సాయంత్రం జరగబోయే రాజకీయ పరిణామాలపై చాలా ఆసక్తిని కనబరుస్తున్నారు, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.